హలో పవన్ కళ్యాణ్, ఏంటి చేతులు ఎత్తేసావా? నువ్వు మాట్లాడేటప్పుడేమో పెద్ద పెద్ద విప్లవకారులాగా చెగువేరా అంటావు, ఒకసారి ఏమో వివేకానందుడు అంటావు, శాంతియుతం అంటావు, పెద్ద పెద్ద పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు చదివాను అంటావు. ఎలక్షన్ వచ్చేటప్పటికేమో రాజ్యాంగం బుక్ పట్టుకుని నడిచేస్తావు. ఎందుకురా బాబు, నీ వెనక న్యాయం చేయలేకపోయావు. వేరే వాడు సంకనవడం కోసం ప్యాకేజీలు తీసుకుని వాడికి అమ్మిడి పెట్టేస్తావు. నాకు వెనకాల ఏమి లేవు, మనకి సంసారంగా ఎవరు లేరు, ఏజెంట్లు లేరు, వాలంటీర్లు లేరు అంటావు. చేసుకో, మెల్లగా బలోపేతం అవుతుంది. ఎంతో మంది ఏడుస్తారు నీ వల్ల, నేను నమ్ముకుని వచ్చి. ఎందుకురా బాబు, మీరు జనసేన కార్యకర్తలు వాడిని నమ్ముకున్నారు. మీకు న్యాయం ఎవరు చేస్తారో చూడండి, చూసి వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. వీడు మీ మాట ఏమంటే ఈ రోజు ఇవ్వలేదు, ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చేయలేదు. పక్కన పెట్టుకునేది ఎవరు? మిమ్మల్ని పెట్టుకున్నాడా? టీడీపీ ఏజెంట్ పెట్టుకున్నాడు, నాదేండ్ల మనోహర్. చంద్రబాబు ఏమో ఎక్సెల్ షీట్లో వస్తే ఈయన ఒక చిత్తు కాగితం మీద రాసుకుని వచ్చేసాడు పేర్లు, 5 పేర్లు. ఈయన ఎక్కడ పోటీ చేస్తాడు ఈయనకి తెలియదు. భీమవరంలో కూడా పోటీ లేదు. సో జనసేన కార్యకర్తలకు నేను దయచేసి విన్నవించుకున్నది ఏంటంటే, మీకు న్యాయం చేయడు, మీ పని మీరు చూసుకోండి, మీరు ఆస్తులు అమ్ముకోవద్దు. ఈ పవన్ కళ్యాణ్ పైన మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మిమ్మల్ని మాట వినడు, మీకు ఏం చెప్పడు, మిమ్మల్ని అడిగి నిర్ణయం తీసుకోడు. ఏమన్నా అడిగితే మీరు ఆయనకి వ్యతిరేకంగా చెప్తున్నారని చెప్పి మీకే వార్నింగ్లు ఇస్తాడు. సో ప్రజలకు ఎవరు చేస్తారో మీరు గమనించుకోండి. ఎవడు న్యాయం చేస్తున్నారో, ఎవరు అన్యాయం చేశారో, గతంలో 600 హామీలు ఇచ్చి వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తీసేశాడో, ఇవన్నీ మీరు కొద్దిగా గమనించుకోండి. ప్రజలకు చేస్తున్న నాయకుని మీరు బలపరచండి, ముందుకెళ్ళండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని పథకాలు ఇచ్చారు. మీరు నామినేటెడ్ పోస్ట్ కానీ, ఏదన్నా ఎమ్మెల్సీలు కానీ అన్ని రకాలుగా చూసుకుంటారు. ఆయన తెలుసు. ఆయన వెనక నిలబడితే ఎప్పుడు మోసం చేయడు, అన్యాయం చేయడు. లీడర్లను తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మీరు కేవలం కులం ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి మా ఆస్తులు తగిలేసుకోవద్దని చెప్తున్నా. చీటి మాటికి వాడీడు ఆదిగాడు వచ్చి అంటాడు, హైపర్ ఆదిగాడు వచ్చి అంటాడు. ఆయన ఎంతో ఉంది, అన్ని వదిలేసుకున్నాడు, 2 కోట్లు రోజుకి తీసుకుంటాడు. ఆయన మానేశాడు, అన్ని మానేసుకుని ప్రజలకు ఇచ్చేసాడు అంటాడు. ఆస్తులు అమ్ముకుంటున్నాడు అన్నాడు. ఇన్ని రోజు ప్రజలకు ఇచ్చేస్తే ఇంకెప్పుడు అమ్ముకున్నాడు? మరి ఎలా కొన్నాడు ఈ స్థలాలన్నీ? ఇది లాజిక్ కదా. రోజు 2 కోట్లు తీసుకుని అంతా ప్రజలకు పెట్టాడంట, రైతులకి. మరి ఆస్తులు ఎప్పుడు కొన్నాడు? ఎందుకు అమ్ముతున్నాడు? అంటే అక్రమంగా సంపాదించాడా, లేదా చంద్రబాబు అమరావతిలో ఇచ్చాడా, లేదా లింగమనేని ఆస్తులని ఇచ్చాడా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. సో ఎటు చూసినా ఆ జనాన్ని చూస్తూ ఉండండి. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ఫుల్ జనం ఆదరణ. ఎందుకంటే ప్రజలు మంచి చేసిన మర్చిపోరు. అర్థమైందా? ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు చూస్తుంటే మీటింగ్లో జనాలు లేరు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పరదాల మీద వస్తున్నాడు జగన్ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కూడా సొంత కార్యకర్తలతో ఆగ్రహాన్ని వెలిపించుకున్నారు. అంతా జరుగుతుంది. సో ఎటు తిరిగినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. వీఆర్ గోయింగ్ టు విన్ అగైన్ ఇన్ 2024. జై జగన్.